హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు చూడబోయే అరకు ట్రిప్ చాలా ప్రత్యేకమైనది. 2 రోజులు అరకు ప్రయాణం చేయబోతున్నాం. అరకు అందమైన ప్రకృతి, కొండలు, జలపాతాలు, మనోహరమైన దృశ్యాలు మనం అనుభవించబోతున్నాం. మొదటి రోజు మనం అరకులో ఉన్న బొర్రా కేవ్స్ని చూసి అక్కడి నుంచి కటికీ వాటర్ ఫాల్స్ కూడా చూసుకొని అరకు వ్యాలీకి వెళ్లే ఆన్ ది వేలో వుడెన్ బ్రిడ్జ్ ను కూడా సందర్శించి అరకు వ్యాలీ వెళ్దామండి మొదటి రోజు. రెండవ రోజు అరకు వ్యాలీలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించి మరిన్ని అద్భుతమైన క్షణాలను పొందబోతున్నాం. ఈ ట్రిప్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీడియోని చూస్తూ ఆనందించండి. ఈ వీడియోని మొదలు పెట్టడానికి ముందు ఒక చిన్న లైక్ కొట్టండి. మరియు మీరు ఈ ట్రిప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అరకు లోయ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే మరో ముఖ్య ప్రదేశం బొర్రా గుహలు. బొర్రా గుహలు ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతంలో ఉన్న అత్యంత అందమైన ప్రకృతి రమణీయ ప్రదేశం. ఈ బొర్రా గుహలు చేరుకోవడానికి ప్రైవేటు వాహనాలు లేదా బస్సుల ద్వారా కూడా వెళ్ళవచ్చు. విశాఖపట్నం నుండి బొర్రా గుహలు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ప్రయాణం సుమారు 3 గంటల సమయం పడుతుంది. ఈ జంక్షన్ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే 6 కిలోమీటర్లు బొర్రా గుహలు ఉంటాయి. లెఫ్ట్ టర్న్ తీసుకుంటే 30 కిలోమీటర్లో అరకు వ్యాలీ వెళ్తాం. విశాఖపట్నం నుండి బొర్రా గుహలు వెళ్ళడానికి మంచి ఆప్షన్ రైలు ప్రయాణం. ట్రైన్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద చూపించాను. బొర్రా కేవ్స్ దగ్గర పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉందండి, చాలా పెద్దది. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను పార్కింగ్ టికెట్ ప్రైస్ కూడా. బొర్రా గుహల దగ్గర కొన్ని అడ్వెంచరస్ స్పోర్ట్స్ అయితే పెట్టారండి, చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న జిప్ లైన్ అండి. ప్రజెంట్ జిప్ లైన్ అయితే క్లోజ్ చేశారండి మెయింటెనెన్స్ పర్పస్ కోసం. ఇప్పుడు మీరు చూస్తున్నది బుకింగ్ కౌంటర్ అండి. స్క్రీన్ మీద చూపించాను మీకు టికెట్ ప్రైజెస్ అవి. బొర్రా కేవ్స్ లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ అయితే దిగాలండి, కాస్త ఓపిక తెచ్చుకొని నడాలి. ఈ గుహలు ప్రకృతి సృష్టించిన అద్భుతం. విశాఖపట్నం జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 1400 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుహలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇక్కడ ఫోటో కావాలనుకుంటే 100 రూపీస్ పే చేస్తే ఫోటో తీసి వెంటనే మనకి ఇస్తారండి కాపీ. ఈ గుహలు సుమారు 150 మిలియన్ సంవత్సరాల క్రితం కాల్షియం కార్బోనేట్ రాళ్ల నుండి ఏర్పడ్డాయి. నీటి ప్రవాహం కారణంగా సొరంగాల రూపంలో ఇవి ఏర్పడ్డాయి. ఈ గుహల్లో మీరు స్తంభాల ఆకారంలో ఉండే పైనుంచి కిందకి మరియు కింద నుంచి పైకి పెరిగే ఆకృతులు చూడవచ్చు. ఈ ఆకృతులు అనేక రూపాలను, దేవతల చిత్రాలను, జంతువులను పోలి ఉంటాయి. ఈ గుహను సందర్శించేటప్పుడు కాస్త శ్రద్ధ అవసరం, ఎందుకంటే లోపల నేల తడిగా ఉంటుంది, జారిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ గుహలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైట్లు ఆకృతులకు రంగుల శోభను తెచ్చాయి. ఈ రంగులు గుహ అందాన్ని మరింత పెంచాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఎంట్రన్స్ అది. అక్కడి నుంచి ఈ లోపలికి మనం నడుచుకుంటూ వచ్చాం. బొర్రా గుహలు ప్రకృతి సృష్టించిన అద్భుతాన్ని చూపించే ఒక ప్రత్యేక ప్రదేశం. ఇది మీ అరకులోయ పర్యటనలో తప్పనిసరిగా సందర్శించిన ప్రదేశాల్లో ఒకటి. మీరు ఇక్కడ గుహల అందాలను ఆస్వాదించడం కాకుండా భారతదేశ వైవిధ్యభరితమైన భౌగోళిక సంపదను కూడా అనుభవించవచ్చు. అరకులోయల్లో బొర్రా గుహల దగ్గరికి వచ్చినప్పుడు బ్యాంబోతో చేసిన ఐటమ్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. బ్యాంబోతో చేసిన చికెన్ కానీ బిర్యానీ కానీ చాలా బాగుంటుంది. ఎవరు టేస్ట్ చేయకుండా అయితే వెళ్ళరండి.
బొర్రా గుహలు చూసిన తర్వాత అందువేలనే కటికి వాటర్ ఫాల్ ఉంటుందండి. ఈ కటికి జలపాతం అరకు లోయ సమీపంలో ఉన్న ప్రకృతి రమణీయ ప్రదేశం. ఇది బొర్రా గుహల నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. బొర్రా రూరల్ ఆర్గనైజేషన్ వీళ్ళు పంచాయతీ వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తారండి. ఈ కటికి వాటర్ ఫాల్స్ కి మనతో తెచ్చిన వెహికల్ అయితే అలౌ చేయరు. ఇక్కడ వెహికల్ కి పార్కింగ్ ఉంది. ఇక్కడ పార్కింగ్ లో వెహికల్ పెట్టి ఇక్కడ నుంచి పంచాయతీ వెహికల్ అయితే మనం బుక్ చేసుకొని వెళ్ళాలండి. BRO ఆఫీస్ ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలండి. జీప్ కి ఒక జీప్ కి 8 మెంబర్స్ పడతారండి. 1600 ఛార్జ్ చేస్తారు. పర్ పర్సన్ కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు బొర్రా గుహలకు రైలు ద్వారా చేరుకొని అక్కడి నుంచి జీప్ లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా కటికి జలపాతానికి చేరుకోవచ్చు. రైలు ప్రయాణం అనంతరం జలపాతానికి వెళ్ళడానికి ప్రత్యేకమైన జీపులు అందుబాటులో ఉన్నాయి. జీప్నైతే ఇక్కడ ఆపేస్తారండి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళాలి. మనం తీసుకున్న టికెట్ మీద వెహికల్ నెంబర్ ఉంటుందండి. మళ్ళీ అదే వెహికల్ మనం ఎక్కాల్సి ఉంటుంది. జలపాతానికి వెళ్ళడానికి ట్రెక్కింగ్ అయితే చెయ్యాలండి. కాస్త కష్టపడాలి పైకి వెళ్ళడానికి. ఈ జలపాతంలోని వాటర్ క్రిస్టల్ క్లియర్ గా ఉందండి. మనం ఇటువంటి మంచి ప్లేసెస్కి వచ్చినప్పుడు అక్కడ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. వింటున్నారుగా వాటర్ సౌండ్ ఎలా వస్తుందో. ఇక్కడ వాటర్ సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతుంది. కటికి జలపాతం ప్రకృతి అందాలతో ప్రశాంతతతో నిండిన ఒక అద్భుతమైన ప్రదేశం. మీరు కుటుంబంతో లేదా స్నేహితులతో ఈ ప్రదేశానికి తప్పక వచ్చి ఆనందించండి. వుడెన్ బీచ్ దగ్గరికి వచ్చేసరికి చీకటి అయిపోయిందండి. క్లోజ్ చేశారు. అయితే మేము రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాము. సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల వర్షం అయితే పడుతుందండి లైట్గా. మేము స్టే చేసిన హోటల్ వచ్చి వసుంధర గ్రాండ్ అండి. చాలా బాగుంటుంది ఇది. మేము స్టే చేసిన హోటల్కి పక్కనే స్టార్ అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉందండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. లోపల అట్మాస్ఫియర్ చాలా బాగుందండి. వీళ్ళు ఫుడ్ కూడా డెలివరీ చేస్తారండి. స్క్రీన్ మీద మీకు నెంబర్ పెడుతున్నాను వాళ్ళది. ఎర్లీ మార్నింగ్ లేచి మడగడ వ్యూ పాయింట్కి వెళ్దాం అనుకున్నామండి. అరకు వ్యాలీలో చాలా రిసార్ట్స్ ఉన్నాయండి. అయితే మడగడ వ్యూ పాయింట్కి దగ్గరగా ఉన్న రిసార్ట్ గుడ్ మార్నింగ్ రిసార్ట్ అండి. మీకు స్క్రీన్ మీద చూపించాను. అదీ కాకుండా అరకు వ్యాలీలో బడ్జెట్ ఫ్రెండ్లీ రిసార్ట్ వచ్చి వసుంధర గ్రాండ్ అండి. అది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయండి మీకు అవకాశం ఉంటే. టెంపుల్ మ్యూజియం పక్కనే ఉంటుంది ఈ ఆర్చ్. ఈ లోపల నుంచి మడగడ వ్యూ పాయింట్కి అయితే మనం వెళ్ళాలి.
లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని పైకి వెళ్ళాలండి. పెద్ద హైట్ ఏం కాదండి, కార్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. తుఫాను వల్ల వ్యూ అయితే ఏం లేదండి, మంచు ఎక్కువగా ఉన్నది, చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. చూద్దాం ఫ్రెండ్స్ పైన ఎలా ఉందో, అసలు జనాలు ఉంటారా ఉండరా అనేది డౌటే. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో వాతావరణం, అసలు వ్యూ కనిపిస్తుందా అనేది. చుట్టూ ఉన్న మంచు వల్ల మాకు తెలియలేదండి. బయట 2 కార్లను చూసి ఎవరు లేరు అనుకున్నాము. లోపలికి వెళ్ళినంత తెలిసింది పార్కింగ్ ఏరియాలో ఈ కారును చూసి చాలా మంది ఉన్నారండి ఇక్కడ. ఇది వీకెండ్స్ కాదు, వీక్ డేస్. అదే కాకుండా తుఫాన్ ఉంది. తుఫాన్ లో కూడా ఇంతమంది వచ్చారంటే చూడడానికి మడగడ వ్యూ పాయింట్ అంటే ఎంత బాగుంటుందో చూడాలండి లోపలికి వెళ్ళి. అసలు మీకు కూడా నేను చూపిస్తాను వీడియోని, చూడండి. ఈ వ్యూ పాయింట్ దగ్గర మనకి అన్ని దొరుకుతాయండి. వాటర్ బాటిల్స్, టీ, టిఫిన్, కాఫీ, దోశలు కూడా వేస్తున్నారండి ఇక్కడ. మ్యాగీ కూడా ఉంటుంది. తుఫాన్ వల్ల మడగడ వ్యూ పాయింట్ లో వ్యూ కనిపించకపోయినా వ్యూ పాయింట్ దగ్గర చాలా మంది వచ్చారండి. చూడండి, దిమ్సప్ మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. చాలా మంది డ్యాన్స్ కూడా వేస్తున్నారు అక్కడ. ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ వ్యూ కనిపించాలని ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వలేదండి. ఎందుకంటే ఈ దింసా డ్యాన్స్ వల్ల వచ్చిన టూరిస్టులు అందరూ బాగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ లోకల్స్ కూడా వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. చిన్నపిల్లల్ని పెద్దల్ని రెడీ చేస్తున్నారండి. 100 రూపీస్ తీసుకుంటున్నారు. తుఫాన్ వల్ల వ్యూ అయితే లేదండి. వ్యూ లేదని అయితే డిసప్పాయింట్ అవ్వాల్సిన లేదు. మడగడ వ్యూ పాయింట్కి వస్తే ఇక్కడ డ్యాన్స్ వల్ల మనల్ని మర్చిపోతాము. అంత బాగా చేస్తారు వీళ్ళు డ్యాన్స్. అదిని చూసిన తర్వాత మనకు అది తెలియని ఆనందం కలుగుతుంది ఇక్కడ. అరకు హైవేకి రైట్ టర్న్ తీసుకుని వెళ్తే విశాఖపట్నం వెళ్తాం మనం. లెఫ్ట్ టర్న్ తీసుకుంటే అరకు వ్యాలీకి వెళ్తామండి. ఇప్పుడు రూమ్కి అయితే వెళ్తున్నామండి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత రూమ్ చెక్అవుట్ చేసి టిఫిన్ చేసి చాపరాయి వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరుతామండి. ఈ రోజు మనం అరకు వ్యాలీలో ఉన్న అద్భుతమైన ప్రకృతి అందం చాపరాయిని అయితే విజిట్ చేస్తున్నామండి. ఈ చాపరాయి అరకు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇది అరకు పాడేరు వెళ్లే రోడ్లో ఉంటుందండి. చాపరాయి పరిసర ప్రాంతాల్లో బాగా డెవలప్ చేశారండి. ఇంత ముందు ఈ ఆర్చ్ ఉండేది కాదు. అదే కాకుండా ఈ గార్డెన్ కానీ మెట్లు కానీ మొత్తం చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నీ బాగా డెవలప్ చేశారండి. మెట్లు దిగిన తర్వాత చాపరాయి జలతరంగని చేపలమ్మ తల్లి గుడి ఉంటుంది. ఇక్కడ లేడీస్ కి డ్రెస్ చేంజింగ్ రూములు అయితే ఏర్పాటు చేశారండి.
లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ అయితే లేదండి, ఇప్పుడు బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేశారు. బాగా డెవలప్మెంట్ వర్క్లు అయితే బాగానే చేశారండి. ఈ చాపరాయి వద్ద జారుతూ స్నానాలు చేయడానికి చాలా మంది వస్తారండి. చిన్న పెద్ద తేడా లేకుండా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ. బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్ళామండి. అయితే బొటానికల్ గార్డెన్ విజిట్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు చెప్పారు లోపల ఏమీ లేదని. అయితే మేము లోపలికి వెళ్ళలేదండి, పక్కనే ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే బయలుదేరి వెళ్ళామండి. చాక్లెట్ ఫ్యాక్టరీ గురించి విన్నారా? ఈ వీడియోలో మనం ఆ ఫ్యాక్టరీ గురించి తెలుసుకుందాం. విశాఖపట్నం, శ్రీకాకుళం, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండి. లోపల చాలా బాగుందండి, లైటింగ్ కానీ డెకరేషన్ కానీ చాలా బాగుంది ఇక్కడ. అండి చాలా బాగుంది, టేస్ట్ సూపర్. అసలు మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. మొత్తం మీద అరకు వ్యాలీలోని ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఇది కేవలం చాక్లెట్ ను తయారు చేసే ప్రదేశం కాదు, స్థానిక రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించే ప్రాజెక్ట్. మీరు ఎప్పుడైనా అరకు వ్యాలీకి వెళ్ళినప్పుడు ఈ ఫ్యాక్టరీని తప్పకుండా సందర్శించండి. ఇది మీకు ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. ఈ ట్రైబల్ మ్యూజియంలోని చాలా అడ్వెంచరస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే అవుతున్నాయండి. వాటి లిస్ట్ నేను మీకు స్క్రీన్ మీద చూపించాను. వాటి ప్రైజ్ లిస్ట్ కూడా స్క్రీన్ మీద చూపించాను చూడండి. అరకు వ్యాలీ అనేది కేవలం ప్రకృతి అందాలతో కాకుండా మన దేశంలోని వివిధ ఆదివాసీ సంస్కృతులు, వారి జీవన శైలి, వారి కళలు, సాంప్రదాయాలు అన్నిటికీ పోస్ట్ అయ్యే ఒక విశిష్టమైన ప్రదేశం. ఇక్కడ మనం సందర్శించబోయే ట్రైబల్ మ్యూజియం ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల అడ్వెంచరస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే ఏమీ జరగటం లేదండి మ్యూజియంలో. ఈ మ్యూజియంలో మనం చూసే ప్రతి వస్తువు, ప్రతి శిల్పం, ప్రతి కళారూపం ఆదివాసీల జీవితంలోని ప్రత్యేకతను తెలియచేస్తుంది. ఇక్కడ ఉన్న కళాఖండాలు నిజంగా వారు నిజమేనా అన్న భ్రమను మనకు కలిగిస్తాయి.
ఈ మ్యూజియంలో మనం అనేక రకాల ప్రదర్శనలను చూడవచ్చు. ఈ ప్రదర్శనలో పూర్వకాలపు ఆయుధాలు, మ్యూజియంలో మనం పాతకాలంలో ఆదివాసులు ఉపయోగించే ఆయుధాలు చూడవచ్చు. వేట కోసం ఉపయోగించే బాణాలు, కత్తులు, అటవీ రక్షణ కోసం ఉపయోగించే పరికరాలు ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఈ మ్యూజియం ఆదివాసీ ప్రజల జీవితంలో ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు ప్రకృతితో అనుసంధానం చేసుకుని తమ జీవన శైలిని అభివృద్ధి చేశారు. ఈ మ్యూజియంలో మనం చూసే ప్రతి వస్తువు, కళారూపం, పరికరం, శిల్పం అనేవి ఆ స్థానికుల జీవితం, వారి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ఈ మ్యూజియం మనకు ఒక గొప్ప సాంస్కృతిక అనుభవాన్ని ఇస్తుంది. ఈ అరకు వ్యాలీలోని ట్రైబల్ మ్యూజియం ఒక అద్భుతమైన సందర్శనీయ ప్రదేశం. ఇది మనకు ఆదివాసీ సంస్కృతిని, వారి జీవన శైలిని, వారి కళలను, సాంప్రదాయాలను తెలుసుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. మీరు ఎప్పుడైనా అరకు వ్యాలీకి వెళ్తే ఈ మ్యూజియం తప్పకుండా సందర్శించండి. ఇప్పటివరకు విజిట్ చేసిన ప్లేసెస్ యొక్క కంప్లీట్ వీడియోస్ని డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఇక్కడ మూవీస్లో ఫేమస్ అయిన చర్చ్ ఒకటి ఉందండి, చాలా బాగుంటుంది లొకేషన్. మంచులో చూసినప్పుడు ఆ దృశ్యం అయితే చాలా బాగుందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫ్రెండ్స్, నేడు మనం అరకు వ్యాలీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ప్రకృతి అందాలకు కాదు, కాఫీ పంటకు కూడా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా వుడెన్ బ్రిడ్జ్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలో ఒకటి. అరకు వ్యాలీ మధ్యలో ఉంది ఈ వుడెన్ బ్రిడ్జ్. ఇది కేవలం ఒక బ్రిడ్జ్ మాత్రమే కాదు, అరకు కాఫీ సంస్కృతిని ప్రతిబింబించే ఒక చిహ్నం. ఇక్కడ పర్యాటకులు కాఫీ తోటల మధ్య నడుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ ప్రత్యేకమైన బ్రిడ్జ్ను సందర్శించవచ్చు. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నానండి ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ టైం, క్లోజింగ్ టైం అండ్ ఎంట్రీ ఫీజు డీటెయిల్స్ కూడా. ఈ వుడెన్ బ్రిడ్జ్ని మార్నింగ్ సన్ రైజ్ టైంలోని లేదా ఈవినింగ్ టైంలో చూస్తే చాలా బాగుంటుంది. వర్షంలో కూడా ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. మీరు ఒకసారి ఈ బ్రిడ్జ్ మీద నడిచినప్పుడు అది మీకు మరుపురాని అనుభవాన్ని ఇస్తుంది. ఇక్కడ మీరు ఒక కొత్త ప్రపంచంలోకి ప్రవేశించామన్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రకృతితో, అందమైన వాతావరణంతో అనుసంధానంగా ఉంటారు. ఇది నిజంగా చూడవలసిన ఒక అందమైన స్థలం. మీరు ఈ ప్లేస్ని విజిట్ చేసినట్టయితే మీకు ఈ ప్లేస్లో కలిగిన మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. మనం అరకులో ఉన్న వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చామండి. ఈ బ్రిడ్జ్తో మన 2 days ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. వర్షం పడుతుంది, వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్.
వర్షం పడడం వల్ల నేల అయితే తడిగా ఉందండి. కాస్త జాగ్రత్తగా నడాల్సి ఉంటది. జారడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు వహించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.